జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. భారత్కు అమెరికా ప్రెడేటర్ డ్రోన్లు రానున్నాయి. దాదాపు $3 బిలియన్ ఖర్చుతో 31 డ్రోన్లను భారత్కు అమ్మడానికి అమెరికా కాంగ్రెస్ ఓకే చెప్పింది. దీంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఇవి గనక భారత్ చేతికొస్తే మన రక్షణ మరింత బలోపేతమవుతుంది. ముఖ్యంగా సరిహద్దు గస్తీ మరింత పటిష్టమవుతుంది. సముద్ర గగనతలంలోనూ భారత్ చైనా సరిహద్దుల్లోనూ గస్తీ ముమ్మరం కానుంది. డ్రాగన్ కంట్రీతో 2020లో గల్వాన్ ఘర్షణ జరిగినప్పుడు ఈ ప్రిడేటర్ డ్రోన్లను భారత్ అద్దెకు తీసుకుని LAC వెంబడి పరీక్షించింది. ఆ సమయంలో అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. దీంతో వీటిని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడానికి భారత్ నిర్ణయించింది. అయితే చైనాను అడ్డుకునేందుకు ఈ డ్రోన్లను కొనుగోలు చేస్తుండగా భారత్లో ఉన్న చైనా అనుకూల మీడియా ఈ డీల్ను అడ్డుకోవడానికి ఎటువంటి దుష్ప్రచారం చేసిందో తెలుసుకుందాం. అయితే అంతకుముందు ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం యుద్ధభూమి ఆధునికతను సంతరించుకుంది. నాగరికత మొదటి దశలో ఉన్నప్పుడు మానవులు కత్తులు బరిసెలతో యుద్ధం చేస్తే నేటి కాలంలో యుద్ధరంగం డ్రోన్ల వరకు చేరుకుంది. మానవ రహిత విమానాలతో యుద్ధం చేయడం ప్రస్తుతం అనివార్యమైపోయింది. అందుకే నేటి యుద్ధరంగంలో డ్రోన్లు కీలక భాగం అయ్యాయి. భారత్ కూడా డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఇది ఒక కారణం. ప్రస్తుతం భారత్కు సరిహద్దు దగ్గర తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సలామీ స్ట్రెస్సింగ్ పద్ధతిలో చైనా భారత్లోకి చొచ్చుకొస్తోంది. అదను చూసి భారత సైనికులు లేని సమయంలో మాటు వేస్తోంది. అందుకే సరిహద్దు నిఘా మరింత పెంచాల్సిన అవసరం ఉంది. దీనికోసం MQ-9B డ్రోన్లు కొనుగోలు చేయనుంది. ఈ డ్రోన్ల ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. MQ-9 డ్రోన్లను అమెరికా కొన్ని ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కోవడానికి తయారు చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్లలో యుద్ధ పరిస్థితులను ఎదుర్కోవడానికి వీటిని రూపొందించింది. ఇందులో నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. దూరం నుంచి పూర్తి సమాచారం సేకరించడం, దూరం నుంచే క్షిపణులు ప్రయోగించే సామర్థ్యాన్ని కలిగి ఉండటం వంటివి దీని సొంతం. AGM-114R హెల్ ఫైర్ ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్ ద్వారా మే 21, 2016న బలూచిస్తాన్లో US ప్రెడేటర్ డ్రోన్ దాడిలో తాలిబాన్ 2వ సుప్రీం లీడర్ అఖ్తార్ మన్సూర్ మరణించినప్పుడు దీని సామర్థ్యం గురించి ప్రపంచానికి తెలిసింది. MQ-9ను ఒక పైలట్ రిమోట్ ద్వారా నడపగలడు. దీని రెక్కలు 66 అడుగుల పొడవు ఉంటాయి. హనీవెల్ ఇంజిన్, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్తో పాటు శాటిలైట్తో కూడా ఇది అనుసంధానం చేసుకోగలదు. పైలట్ టేకాఫ్, ఫ్లైట్ పాత్, ల్యాండింగ్ను చేస్తూ సెన్సార్ ఆపరేటర్లు, కెమెరాలు నిఘా పెట్టడం వంటి వాటిని నియంత్రిస్తుంటారు. ఇందులో హెల్ ఫైర్ క్షిపణులు, ఇతర అధునాతన ఆయుధాలతో సహా 8 లేజర్ గైడెడ్ క్షిపణులను ఒకేసారి మోసుకెళ్లగలదు. 27 గంటలకు పైగా ప్రయాణించగలదు. ఇది దాదాపు 36 అడుగుల పొడవు, 12 అడుగుల ఎత్తు ఉండి 2220 కిలోల బరువు ఉంటుంది. ఇది 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ దాదాపు 1400 నాటికల్ మైళ్ల పరిధిలో గస్తీ నిర్వహించగలదు. జనరల్ అటామిక్స్ ఏరోనాటికల్ సిస్టమ్స్ ప్రకారం ఈ డ్రోన్ గరిష్టంగా 275 మీటర్/అవర్ వేగంతో ప్రయాణించగలదు. ఇది 3900 పౌండ్ల ఇంధనాన్ని మోసుకెళ్లగల సామర్థ్యంతో ఉన్నందున ఎక్కువ దూరంలో చేపట్టే మిషన్లను కూడా సమర్థవంతంగా చేపట్టగలదు. MQ-9లో క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంది. లేజర్ గైడెడ్ క్షిపణులను 8 వరకు మోసుకెళ్లి వాటిని ప్రయోగించగలదు. ఇక నిఘాపరంగా ఇందులో అత్యాధునిక సెన్సార్లున్నాయి. విస్తృత శ్రేణి సెన్సార్లు, మల్టీమోడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇందులో అమర్చారు. అంతేకాకుండా రీపర్ ఇంటెలిజెన్స్, క్లోజ్ ఎయిర్ సపోర్ట్, కంబాట్ సెర్చ్ అండ్ రెస్క్యూ, ప్రెసిషన్ స్ట్రైక్, బడ్డీ లేస్, కాన్వాయ్ రైడ్ ఓవర్వాచ్, రూట్ క్లియరెన్స్, టార్గెట్ డెవలప్మెంట్ వంటి వాటిని ఇందులో అమర్చారు. దీనికి ఉన్న ఖచ్చితమైన నిఘా వ్యవస్థ భారత్కు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో చైనా పాగా వేయాలని చూడడంతో పాటు హిమాలయ ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడటం, పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబాటు ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. వీటన్నింటిపై పదాతి దళం గస్తీ సరిపోదు. అందుకే ఈ నిఘా డ్రోన్లను కొనుగోలు చేయడం ద్వారా గస్తీ మరింత పటిష్టమవుతుంది. అంతేకాదు పాకిస్తాన్లో ఉగ్రవాద బేస్లు తరచూ భారత్కు ఇబ్బందిగా మారాయి. మన యుద్ధ విమానాలు ఆ భూభాగంలోకి వెళ్లి ఎయిర్ స్ట్రైక్స్ చేస్తూ వచ్చాయి. కానీ అవి పట్టుబడిన సందర్భాలున్నాయి. అందుకే ఈ కొత్త డ్రోన్లను పాక్లో ఎయిర్ స్ట్రైక్స్ చేయడానికి కూడా వినియోగించే అవకాశం ఉంది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అగ్రనేతలను చంపడానికి ఈ డ్రోన్లను ఉపయోగించింది అమెరికా. అదేవిధంగా భారత్ కూడా పాకిస్తాన్లో ఉగ్రవాదులను ఏరివేయడానికి ఈ డ్రోన్లను ఉపయోగించే అవకాశమూ ఉంది. ఇందులో భాగంగానే
భారత్ అభ్యర్థనకు అనుకూలంగా 31 MQ-9B సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ సర్కార్ గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణను అందజేసినట్లు రక్షణ భద్రత సహకార సంస్థ DSCA పేర్కొంది. వీటి ధర $399 కోట్ల ఉండొచ్చని అంచనా. తాజా నిర్ణయంతో ఈ మెగా ఒప్పందం ఖరారు దిశగా పెద్ద ముందడుగు పడింది. ప్రధాని మోదీ గత ఏడాది జూన్లో అమెరికాలో పర్యటించినప్పుడు MQ-9B డ్రోన్ల ఒప్పందం గురించి ప్రకటించారు. ఈ డ్రోన్లను భారత్కు విక్రయించడం వల్ల అమెరికా విదేశాంగ విధానానికి ఊతం లభిస్తుంది. ముఖ్యంగా ఆసియా ప్రాంతంలో చైనా దూకుడును తగ్గించడానికి అమెరికాకు భారత్ అవసరం ఎంతో ఉంది. డ్రాగన్ కంట్రీ ప్రస్తుతం ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో తన ఆధిపత్యాన్ని చూపుతోంది. అందుకే డ్రాగన్కు అడ్డుకట్ట వేయాలంటే భారత్ ఎంతో అవసరం. ఈ కారణంతోనే భారత్కు డ్రోన్లను అమ్మడానికి అంగీకరించింది. దీంతోపాటు ప్రస్తుతం అమెరికన్ డిఫెన్స్ కంపెనీలకు ఈ డ్రోన్ విక్రయాల ఒప్పందం రావడంతో కాస్తంత ఊరటనిచ్చినట్లయింది. సరిగ్గా డ్రాగన్ కంట్రీ ఆధిపత్యానికి చెక్కు పెట్టడానికి ఈ డ్రోన్లను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకునే క్రమంలో భారత్లోని చైనా పత్రికలు విషం చిమ్మడానికి ప్రయత్నించాయి. ఈ డీల్కు అమెరికా అంగీకారం తెలిపేందుకు సరిగ్గా ఒక్కరోజు ముందు ప్రముఖ లెఫ్ట్ వెబ్సైట్ ద వైర్ US బ్లాక్స్ $3 బిలియన్ డ్రోన్ సేల్ టు ఇండియా అంటిల్ మీనింగ్ఫుల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ పన్నూమ్ అసాసినేషన్ కాన్స్పిరసీ అనే శీర్షికతో ఒక కథనాన్ని రాసింది. పన్నుపై హత్యాయత్నం కేసులో భారత్ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ డ్రోన్ల డీల్ను అనుమతించలేము అని ఈ శీర్షిక సారాంశం. పన్నును హతమార్చడానికి జరిగిన ప్రయత్నంపై అమెరికా కోపంతో ఉందట. అందుకే ఈ డీల్ను ఓకే చేయడానికి అమెరికన్ ప్రతినిధులు సుముఖత చూపడం లేదట. పన్ను హత్య కుట్రను పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప ఈ డీల్ ముందుకు కదిలే అవకాశం లేదట. ఇన్నాళ్లు ఇందుకే జాప్యమైందట. అయితే దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. అమెరికా నుంచి ఎటువంటి ప్రకటన లేకుండానే ఈ కథనాన్ని ప్రచురించింది ది వైర్. అయితే సరిగ్గా ఈ కథనం వెలువడిన ఒక్కరోజులోనే అమెరికా ఈ ఒప్పందాన్ని అంగీకరించింది. దీనికి పన్ను గాని మరే ఇతర అడ్డంకి గాని పెట్టలేదు. దీంతో ఈ కథనం పూర్తిగా వాస్తవమని తేలింది. ద వైర్ ఈ కథనాన్ని ప్రచురించడం వెనక చైనా ప్రోత్సాహం ఉందన్నది విశ్లేషకులు చెప్పిన మాట. భారత నాయకుల్లో దీనిపై వ్యతిరేకత వచ్చే విధంగా ప్రయత్నించి వీటిని ఇక్కడి నుంచే క్యాన్సిల్ చేయించేందుకు డ్రాగన్ కంట్రీ వెనకుండి కుట్ర పన్నింది. అయితే సరిగ్గా మరుసటి రోజే దీనికి ఓకే చెప్పడంతో ఆ పత్రిక అభాసుపాలైంది. ఏదేమైనా ప్రస్తుతం ఈ డ్రోన్లు భారత్కు రావడంతో మన దేశంలో నిఘా మరింత పటిష్టమవుతుంది. ముఖ్యంగా చైనాకు చుక్కలు కనిపించనున్నాయి. ఇకపై సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు గనుక ఎవరైనా పాల్పడితే వెనువెంటనే తిప్పికొట్టే అవకాశాలున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.